ఓకే 11 ఇంచెస్ పై పార్ట్ పెడతాను ఓకేనా. పెన్ను బుక్ తీసుకుని ఒకసారి రాసి చెస్ట్ వెస్ట్ రాసి ఓకే రాసిందా. ఓకే పై బాడీకి అంటే షోల్డర్ టు వెస్ట్ అయితే 6 ఎంత పెట్టాలని 6 ఇయర్స్ పాపకి ఇది వచ్చేస్తుంది. మనం ముందుగా చాటు నువ్వు చాలా రోజులు రాలేదా? అప్పుడు అంటే బ్లౌజే నేర్చుకున్నాను కదా. సేమ్ వస్తుంది 5.5 పెట్టచ్చు, లేదంటే 5 పెట్టచ్చు, 4.5 పెట్టచ్చు, పర్సనల్ పిన్ బట్టి పెట్టచ్చు. ఓకే పాప అది చూడలే కదా. ఓకే లెంత్ అయితే పెట్టేస్తున్నా 12. ఓకే 11 ఉంటే 12 అది కాదు ఒకది సెండ్ చేస్తాను. ఇది వచ్చి 5.5. ఓకే షోల్డర్ 3 ఇంచ్, ఈ షోల్డర్ 3 ఇంచ్ 5.5. ఇది వచ్చి 5 ఇంచెస్ పెట్టేస్తాను. ఓకే అంటే పాప సన్న ఉంటుంది కాబట్టి నేను ఆర్మ్ డౌన్ అనేది కొంచెం తగ్గించేసి ఓకే. ఫైవ్ చూసుకొని పైనుండి చూసుకుంటే 5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ 7 పెడుతున్నా 2 ఇంచ్ లూజ్ 7 2 ఇంచ్ లూజ్. ఓకే ఎంత పెట్టుకున్నాం మనం ఫ్రంట్ నెక్ క్రాస్ 3.5 అంటే కొంచెం పెద్ద సైజు పాప కదా కాబట్టి 4 ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకున్నాం. స్ట్రైట్ కొలుచుకున్నప్పటికి ఎంత వస్తుంది? హాఫ్ ఇంచ్ తగ్గి 3.5 వస్తుంది. క్రాస్ కొలుచుకున్న దానికి మళ్ళీ స్ట్రైట్ కొలిచిన దానికి హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది. దేనికైనా సరే డ్రెస్సులకైనా బ్లౌజులకైనా దేనికైనా సరే ఈ ఇంచ్ షోల్డర్ పెట్టుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుందో మళ్ళీ ఇక్కడ అంత పెట్టకండి, 4 ఇంచెస్ అని పెట్టకండి, నిన్న ఎవరో పెట్టి. ఓకేనా? లో షోల్డర్ ఎంత తీసుకున్నా? 3 ఇంచెస్ లైన్ కలిపేసాను. ఓకే ఎంత తీసుకున్నాం మనం? చెస్ట్ లూజ్ 7/4 28 చెస్ట్ లూజ్ తీసుకున్నాం. చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ సేమ్ వస్తుంది కాబట్టి సేమ్ పెట్టేసుకున్నాం. ఎంత పెట్టుకున్నాం? చెస్ట్ లూజ్ 28, వెస్ట్ కూడా సేమ్ 28 సేమ్ పెట్టేసుకున్నాం. ఓకేనా మేడం? అది ఎంత పెట్టాలి మేడం? ఏది? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 కదా మేడం? 3.5 ఇక్కడ నుంచి మనం కలుస్తాం కదా, సేమ్ వస్తుంది. ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. 2.5 మొత్తం మనం ఎంత పెట్టుకున్నాం? ఇది 5.5 పెట్టుకున్నాం. ఓకే ఇక్కడ ఎంత ఉంది? 2.5 ఉంది ప్లస్ 3 = 5.5. ఇది ఆర్మ్ డౌన్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకున్నాం. పెరిగే పిల్లలు కాబట్టి ఇది కొంచెం పెద్దగా పెట్టినామంటే కొంచెం పెరుగుతా అంటే కూడా వస్తుంది అన్నమాట పిల్లలకి. ఇది కొంచెం పెంచుకోవచ్చు. మళ్ళీ ఆర్మ్ డౌన్ వచ్చి ఇది 5 ఇంచెస్ సేమ్ తీసేసుకున్నాం. ఎందుకంటే స్లీవ్లెస్ కాబట్టి కొంచెం పైన ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ అక్కడ ఈ రౌండ్. ఇప్పుడు చూడండి, హాఫ్ ఇంచ్ పైనకి పెట్టుకోమని చెప్పినా కదా, అది ఎక్కడ అనేది ఒకసారి చూడండి. లాస్ట్లో హాఫ్ ఇంచ్ ఒక డాట్ పెట్టండి.
హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక డాట్ పెట్టండి. ఓకే, దీనికి మిడిల్ పాయింట్ ఎంతంటే దీనికి మిడిల్ మామూలుగా 3.5. ఓకే, సేమ్ ఇక్కడ 3.5 దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్, ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ డాట్ పెట్టండి. పెట్టి చిన్న పిల్లలకి ఇది 8.5 దగ్గర ఒక డాట్ పెట్టండి. ఇంకా చిన్న పిల్లలకు మనం 1 ఇయర్ లోపు పిల్లలకైతే వాళ్ళకి లెంతే మనం 6.5, 7.5 పెడతాం కాబట్టి చిన్నగా డాట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. 2 ఇంచెస్కి అట్లా కింది నుండి 2 ఇంచెస్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీనికి మిడిల్ నుండి డాట్ చేయాలి. అది ఎంత పెట్టారు మేడం? ఇది మిడిల్ అదే చెప్పిన పై నుండి కొలుచుకొని 8.5 దగ్గర డాట్ పెట్టాలి ఇక్కడి వరకు ఈ లైన్. ఓకే, ఇది చూడండి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడనే ఇట్లా టర్న్ చేస్తున్నారు కదా, అట్లా కాదు. ఇప్పుడు ఈ పాయింట్ పెట్టుకుంది ఉంది కదా, ఇక్కడ నుండి టర్న్ మిడిల్ నుండి టర్న్ లైన్. ఓకే, ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇవ్వచ్చు చిన్నపిల్లలకి.